హలో. హాయ్ రా నాన్న. నేనురా మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మనం టెస్ట్ సిరీస్ ఏపీ హిస్టరీలో మాట్లాడుకోవడం జరిగింది ప్రీవియస్ వీడియోలో, మీ అందరికీ తెలుసు నాన్న. ఈ నేపథ్యంలో ఫస్ట్ టెస్ట్ సిరీస్ ఎక్స్ప్లెనేషన్ ఈ సోమవారం 16వ తారీఖు మార్నింగ్ 7కి లైవ్లో నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. కాబట్టి మీరు చేయాల్సింది, మీరు చదవాల్సింది ఏపీ హిస్టరీలో టెస్ట్ సిరీస్కి సంబంధించి మొట్టమొదటి టాపిక్ ప్రీ హిస్టారికల్ కల్చర్స్. ఏంటి నాన్న వింటున్నారా చిన్నులు? ప్రీ హిస్టారిక్ కల్చర్స్, చరిత్ర పూర్వయుగపు సంస్కృతులు, తెలుగులో అయితే అకార్డింగ్ టు అవర్ ఎగ్జామినేషన్ సిలబస్. దీనికి సంబంధించి మీరు ఈ రోజంతా రేపు సాయంత్రం వరకు చదివి పెట్టుకోండి. అలాగని చెప్పి ఇవే చదవాల్సిన అవసరం లేదు, మీ మిగతా సబ్జెక్టులు కూడా చదువుకుంటూనే టెస్ట్ ఎగ్జామ్ రాయాలి కాబట్టి మీరు దీనికి కొద్దిగా ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వండి. ఈ 2 రోజులు ఈ టాపిక్ పూర్తిగా మీకు అవగాహన అవ్వాలి, మీరు చదివేయాలి. మీరు చదివేస్తే ఈరోజు శనివారం కాబట్టి రేపు సండే ఈవినింగ్ మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది ప్రీ హిస్టారికల్ కల్చర్స్ మీద. దాన్ని మీరు ఆన్సర్లు చేసుకొని మీరు ఎల్లుండి అంటే మండే మార్నింగ్కి మనం దీనికి రేపు సండే కదా, మండే మార్నింగ్ 7 ఆన్వర్డ్స్కి మనకు ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ అవుతుంది. మీకు రేపు సాయంత్రం 15వ తేదీ సాయంత్రం ఈవినింగ్ మీకు క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఈ క్వశ్చన్ పేపర్కి మీరు ఆన్సర్లు చేసుకోవాలి. అంటే ఈరోజు శనివారం, రేపు సాయంత్రం సండే సాయంత్రం, మండే మార్నింగ్ ఫస్ట్ క్లాస్ ఉంటుంది టెస్ట్ సిరీస్కి సంబంధించి, క్లాస్ నెంబర్ 1. అయితే మీరు టెస్ట్ రాయబోయే ముందు మీకు నేను టాపిక్ చెప్పాలి కదా, యూట్యూబ్ ముఖంగా మీకు నేను టాపిక్ చెప్తున్నా. ఆ టాపిక్ పేరు ఏంటంటే ప్రీ హిస్టారికల్ కల్చర్స్, చరిత్ర పూర్వయుగపు సంస్కృతులు అనేది. సరే, ఈ టాపిక్ని ఈ 2 రోజుల్లో మీరు చదివేటప్పుడు, 2 రోజుల్లో అంటే కొంత ఎక్కువ టైం దీనికి ఇవ్వండి, మిగతా వాటికి ఇవ్వండి, దేన్ని వదలొద్దు. అన్ని టాపిక్స్ 4 సబ్జెక్టులు ఇంపార్టెంటే కదా గ్రూప్ 2 మెయిన్స్కి వచ్చేసి. అయితే ఈ టాపిక్లో మీరు చదవాల్సినవి, మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే, నెంబర్ 1, ఈ పాఠాన్ని, ప్రీ హిస్టారికల్ కల్చర్స్ పాఠాన్ని సంపూర్తిగా మీరు చదవాలి. ఏ డిస్టర్బెన్స్ లేకుండా పూర్తిగా మనసు పెట్టి, మైండ్ పెట్టి, పంచేంద్రియాలు పెట్టి పూర్తిగా మీరు అర్థం చేసుకుంటూ చదవాలి. 10 పుస్తకాలు చదవాలని అంటలా, మన బుక్ ఆల్రెడీ మీ దగ్గర ఉంది. మన బుక్ చదవండి, మన క్లాసులు ప్రీవియస్లో అయినాయి, ఆ క్లాసులు కూడా వినండి, ప్లస్ చదవండి. ఓకే, బుక్ లేని వాళ్ళు ఎవరన్నా ఉంటే మన బుక్ తెప్పించుకోండి. సరే, ఈ పాఠాన్ని 1-2 సార్లు కూలంకషంగా మీరు చదవాలి. 1-2 సార్లు మీ దగ్గర ఉన్న మెటీరియల్ని బట్టి. 2, ఇవి చదివేటప్పుడు మీరు నోట్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, 1, పురాతత్వ శాస్త్రవేత్తలు, వాళ్ళు ఎవరు, ఏ ప్రాంతాలను ఎక్స్కవేషన్ చేశారు. అలానే ప్లేసులు, ఏ ప్లేసుల్లో ఇవి బయలుపడ్డాయి, ఏ ప్లేసులకి సంబంధించి ఇవి వచ్చాయి అనేది కూడా మనకి రెండవ ఇంపార్టెంట్ అంశం. కరెంటు పోయినట్టుంది, సరే అయినా ఓకే. రెండవ ఇంపార్టెంట్ అంశం ప్లేసులు, ఆ తర్వాత పురావస్తు శాస్త్రవేత్తలు, ఆ తర్వాత పురావస్తు ప్రదర్శనశాలలు, ఆ తర్వాత వచ్చేసి పుస్తకాలు, ఆర్కియలాజికల్ ఎక్స్కవేషన్స్ మీద రాసినటువంటి బుక్స్, ఆ తర్వాత సమాధులు, ప్రీ హిస్టారికల్ కల్చర్ కింద వచ్చే సమాధులు, రాళ్ళు, రాతి యుగాలు, పుస్తకాలు, పురావస్తు శాస్త్రవేత్తలు, ప్రదేశాలు, పురావస్తు మ్యూజియంలు, రాళ్ళు, రాతి యుగాలు, ఇవన్నీ సమాధులు, ఇవన్నీ కూడా మీరు చదవాలి. మీరు చదవాల్సినవి చెప్తా ఉన్నా, ఎందుకంటే టెక్స్ట్ నేను పెట్టే ఎగ్జామ్లో ఏ ముఖంగా వస్తుంది అనేది మనం కాసి పక్కన పెడితే, మీరు ఇవన్నీ చదివి నాకు ఆన్సర్ చేయాలి. రేపు సాయంత్రం మీ క్వశ్చన్ పేపర్ వస్తుంది, మీరు ఆన్సర్ చేయాలి. ఈ రోజంతా చదవచ్చు, రేపంతా చదవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, పురావస్తు శాస్త్రవేత్తలు ఎవరెవరు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ తవ్వకాలు జరిపారు, దెన్ ఆల్సో ఆ ప్రదేశాలేవి, దెన్ ఆల్సో వాళ్ళ ఏన్సెంట్, ఆ రోజుల్లో తొలి ఆది మానవుళ్ళ సమాధులు ఏమిటి, వాటి పేర్లు ఏమిటి, అవి ఎక్కడ ఉన్నాయి, అలానే అవన్నీ భద్రపరిచిన పురావస్తు మ్యూజియంలకు సంబంధించి, ఆ తర్వాత వాటిపై రాయబడిన బుక్స్ ఉంటాయి, ఎక్స్కవేషన్స్ మీద రాయబడిన బుక్స్, ఆ బుక్స్ మీరు రిఫర్ చేసుకోవాలి.
రెండవది ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక యుగం నుంచి మరో యుగానికి వెళ్ళేటప్పుడు మానవుడి యొక్క మెదడులో వచ్చిన మార్పుల వల్ల అతని యొక్క వృత్తులు అతను చేసే పనులలో అతని జీవన వృత్తులలో అనేక డిఫరెన్షియాలిటీలు వస్తాయి. అలా వచ్చినప్పుడు అతను ఏం చేశాడు అంటే పాతరాతి యుగం, మధ్యరాతి యుగం, నవీన రాతి యుగం, మధ్యలో చాల్కోలిథిక్ పీరియడ్ అండ్ ఐరన్ ఏజ్. ఐరన్ ఏజ్ యాక్చువల్లీ మనకు లేదు, ఐరన్ ఏజ్. ఇలా ఇవన్నీ కూడా మీరు చదివేటప్పుడు దృష్టి పెట్టి చదవాలి. ఈ మెయిన్ ఏంటంటే పాలియోలిథిక్ నుంచి మెసోలిథిక్ నుంచి నియోలిథిక్ చివరిలో చాల్కోలిథిక్. ఇలా ఆ పీరియడ్లలో ఆ పీరియడ్లలో మనిషి యొక్క వృత్తులు ఏ విధంగా మారాయి, ఇతను ఏ విధంగా ఎక్కడెక్కడ సెటిల్ అవుతూ వెళ్ళాడు, ఎక్కడెక్కడ సంఘజీవనం స్టార్ట్ చేశాడు, ఎక్కడెక్కడ ఏ వస్తువులు వాడాడు, అర్థమవుతున్నారన్న, ఎక్కడెక్కడ నిప్పుని ఫైర్ చేశాడు, నిప్పుని కనుక్కోవడానికి వాడిన స్టోన్ ఏంటి, ఇలా అతను జంతువులను ఎప్పుడు మచ్చిక చేశాడు, ఎప్పుడు పంటలు పండించడం మొదలుపెట్టాడు, ఎప్పుడు నదుల ఒడ్డుకు రావాల్సి వచ్చింది, నదుల ఒడ్డుకు వచ్చినప్పుడు తను ఏం చేశాడు, ఇవన్నీ కాన్సెప్ట్. ఇంతకుముందు నేను చెప్పిన పురావస్తు ఆధారాలు, పుస్తకాలు, మ్యూజియము, సమాధులు, ప్లేసులు, ఆర్కియాలజిస్టులు వీళ్ళందరూ డైరెక్ట్ బిట్స్ అయినప్పటికీ ఇది కాన్సెప్ట్. ఒక యుగం నుంచి మరో యుగానికి మానవుడు ట్రాన్స్ఫర్ అయ్యే దశలో అతని మెదడు ట్రాన్స్ఫార్మ్ అయిన విధానం, ఆ మెదడు ఫలితంగానే చర్యలు జరుగుతాయి. కాబట్టి అప్పుడు అతను పాలియోలిథిక్ పీరియడ్లో యాడున్నాడు, మెసోలిథిక్లో యాడున్నాడు, నియోగా యాడకు చేరాడు, ఆ తర్వాత యుగానికి ఎక్కడికి చేరాడు, ఈ కాన్సెప్ట్ అనేది మాత్రం తీవ్రంగా మీరు చూసుకోవాలి, క్షుణ్ణంగా మీరు చూసుకోవాలి, స్టఫ్గా చూసుకోవాలి. రైట్, ఇది మీరు రేపు టెస్ట్ రాయబోవడానికి మీరు సన్నద్ధం అవ్వాల్సిన జాగ్రత్తల్లో మీరు చదవాల్సిన పాఠాలు, ఇంపార్టెంట్ పాఠాలు, ప్రీవియస్లో అడిగిన అంశాలను దృష్టిలో ఉంచుకుని నేను చెప్పడం. అందువల్ల ఈరోజు చదవండి, రేపు సాయంత్రం టెస్ట్ రాయండి, ఎల్లుండి మార్నింగ్ 7కి నేను మీకు టెస్ట్ సిరీస్లో భాగంగా ఫస్ట్ క్లాస్ మీరు రాసే ఆ టెస్ట్ సిరీస్లో ప్రశ్నల్ని వివరంగా మీకు నేను వివరించి మిమ్మల్ని ఎగ్జామ్కి సన్నద్ధత నేను చేస్తాను. కాబట్టి టెస్ట్ సిరీస్ ఈరోజు 1 టాపిక్ ఏంటంటే ప్రీ హిస్టారికల్ కల్చర్, చరిత్ర పూర్వయుగపు స్మృతులు లేదా సంస్కృతులు. ఓకేనా, సిద్ధమైపోండి. మనం ఎల్లుండి 7 గంటలకి ఆన్లైన్లో మీ ముందు మీ ఇంట్లో మీ యొక్క ఏమంటాం డైరెక్ట్గా మీరు క్లాసు విన్నట్టే, మీరు క్లాస్ రూమ్లో కూర్చుని విన్నట్టే లైవ్లో కూడా మీరు నా నుంచి మీరు క్లాస్ తీసుకుంటారు. దానికి నేను సర్వం సిద్ధం చేసుకున్నాను, మీరు కూడా సిద్ధమైపోండి. ఉంటాను అన్న, ఈరోజు చదవండి, రేపు చదవండి, రేపు సాయంత్రం ఎగ్జామ్ అయ్యండి, ఎల్లుండి మార్నింగ్ నేను మీ ముందు ఉంటా. నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని రెట్టించిన ఉత్సాహంతో కాన్సెప్ట్ బేస్డ్ స్టఫ్తో వివరంగా ప్రతి ఇష్యూని వివరణాత్మకంగా చెప్పుకుంటూ వెళ్దాం. ఎక్కువ మార్కులు ఏపీ హిస్టరీలో ఎగ్జామినేషన్లో మెయిన్స్లో సాధించే విధంగా. ఓకేనా, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. లేచి టిఫిన్ చేయండి, ఆఫ్టర్ దట్ కూర్చోండి, ప్రిపరేషన్ చేయండి. దేని మీద చేయమంటున్నాను? పురావస్తు శాస్త్రవేత్తలు, పురావస్తు ప్రదేశాలు, పురావస్తు ప్రదర్శనశాలలు, దెన్ ఆల్సో వాటి మీద రాయబడిన పుస్తకాలు, అలానే అప్పటి సమాధుల పేర్లు, అలానే రాళ్ళు, అలానే రాతి యుగాలు, అలానే కాన్సెప్ట్, ఇవి చూసుకోండి. ఉండనా మరి, నేను మీ అన్నయ్య హిస్టరీ రఫీ సార్ని. మళ్ళీ మనం ఎల్లుండి మార్నింగ్ 7కి కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. సైన్ అవుట్.